ఆ దేవాతి దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా బాగున్నా. స్టెప్స్ దిగుతున్నా కదా. మనాలిలో ఒక పార్క్ దగ్గరకు వచ్చినాము. మనం మార్నింగ్ చెట్లు చూసినాం కదా, 2 వీడియోలలో చూపించిన. నేను ఈరోజు రికార్డ్ చేస్తున్న ఈ 3rd వీడియో. సెకండ్ వీడియోలో ఎండింగ్లో కూడా చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి వేళ్ళు చూడండి బా. అండ్ టికెట్ వచ్చేసి 50 రూపాయలు పెద్దవాళ్ళకి. ఈ పార్క్ పేరు వచ్చేసి వన్ విహార్ మనాలి. అండ్ చిన్నపిల్లలకు వచ్చేసి 20 రూపీస్. డౌన్కి వెళ్తున్నాం మనం. అసలు చూడండి, బైబిల్లో ఒక మాట గుర్తొస్తుంది. ఒక మాట ఉంటుంది అనమాట, అతడు నీటి కాలంలో ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అని. మనిషి జీవితాన్ని దేవుడు చెట్టుతోటి పోల్చిండు అనమాట. అక్కడ కీర్తనకారుడు రాసిండు. అసలు ఆ వేర్లు, ఇవి రాళ్ళు, వీటి కింద కూడా వేర్లు ఉంటుండొచ్చు. ఏమేన్ ఎస్, మా వాళ్ళు దిగేసి చూసేసి వచ్చారు. ఇది అట్లా అన్నమాట. ఇలా నడుస్తూ తొక్కొచ్చు. బోటింగ్, దాని టికెట్ కౌంటర్ అదిగోండి అక్కడనే ఉంది. వ్యూ చూడండి. ఇక్కడ మొత్తము ఫోటోషూట్ నడుస్తుంది. కుందేలు పట్టుకొని ఫోటో దిగడం కొరకు. రేటు ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. ప్లస్ మనాలిలో ఉంటారు కదా కల్చర్, ట్రైబల్ కల్చర్ లాగా తయారై ఫోటోలు దిగాలంటే అదొక కాస్ట్ ఫొటోస్ కొరకు. స్మాల్ క్యాట్స్ ఆఫ్ ఇండియా అని ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. లోపల చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే చాలానే ఉన్నాయి. వీటన్నిటికి మళ్ళీ సపరేట్గా డబ్బులు ఏం లేవు, ఫ్రీయే ఇవన్నీ. ఇదిగోండి మొత్తం షూటింగే. లోపల ఒక ద మౌంటైన్ మ్యాన్ కేఫ్ అని ఒక కెఫే ఉంది. HP ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన స్టాల్ కూడా ఉంది. ఈ చెట్లు చూడండి, ఇట్లా నేను గౌగలించుకున్నా ఫుల్గా, అంత పెద్దగా ఉన్నాయి. ఏమంటారు వీటి చెట్ల పేర్లు ఏంటిది? చెట్టు నగ్గు చేసుకున్నా, అడ్డం తిరిగినా. సో చెట్టు నగ్గు చేసుకున్నా అనమాట. ఐ లవ్ మనాలి అని ఇక్కడ ఉంది. దీంట్లో ఫోటోలు దిగాలంటే కూడా పైసలు. సింగిల్ పర్సన్ 30 రూపీస్, కపుల్ అయితే 50 రూపాయలు. ఈ దందా బాగానే ఉంది. 1 మినిట్లో వచ్చేస్తా. ఇదిగోండి ఈ వృక్షాలు చూడండి. తెలుగులో వీటి పేర్లు ఏమంటారో నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చాలా బ్యూటిఫుల్ ఉంది పార్కు. అట్లా సరదాగా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చాలానే ఉంది. ఫస్ట్ మనం ఇటు సైడ్ వెళ్ళాం, బోటింగ్ పాయింట్ అది. తర్వాత ఇలా నడుచుకుంటూ వెళ్ళాం. ఇదంతా షూటింగ్ స్పాట్. చూడండి ఆరామ్సే ఫోటోలు దిగుతున్నారు. అండ్ ఇదంతా చిల్డ్రన్ పార్క్ ఏరియా. చిన్నపిల్లలు ఆరామ్సే ఆడుకోవచ్చు. ఇదిగోండి ర్యాబిట్ తోటి ఫోటోలు. భయపడుతున్నారు. అది పెట్ ఫ్రెండ్లీ పార్క్ ఇది. మీరు ఒకవేళ పెట్ తోటి వస్తే మీరు తీసుకొని రావచ్చు. ఇదిగోండి వీళ్ళు డాగ్ను కూడా తీసుకొని వచ్చారు. కొంతమందికి డౌట్ ఉంటుంది అనమాట. ఇదిగోండి హిమాచల్ ప్రదేశ్లో ఉండే వాటి గురించి ఇక్కడ డీటెయిల్స్. మా వాడిని దమ్ చేస్తున్నట్టు ఏదో కావాలని. 50 రూపీస్ అట్నా ఫోటోకా?
నేను దిగా, నువ్వు దిగు. నువ్వే దిగు, ఆయన దింపుదాం. నువ్వు దా, ఏం కాదా, లేకుంటే నువ్వే దిగు. ఎంతనంట? పట్టుకో పట్టుకో. ఓకే, ఎంత అంట? 50 రూపీస్ అంట. 50. మా వాడు ప్రేమతోటి దిగట్లేదు, యానిమల్స్ మీద ప్రేమతోటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని 50 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. వంశీ నువ్వు పట్టుకొని దిగకపోయినావు. ఓకే, ఇదిగోండి బెంచ్ 50 రూపీస్. ఆ కుందేలు వాళ్ళని జీవితాన్ని నడిపిస్తుంది, కుందేలు వాళ్ళని పోషిస్తుంది. ఇది చూడండి డస్ట్బిన్ కూడా మస్తు ఉంది. మనకే అది కావాలి, ఇది కావాలి, ఇంకేదో కావాలి. ఇక్కడ మనాలిలో ఉండే టెంపుల్స్ గురించి కూడా ఇందులో డీటెయిల్స్ ఉన్నాయి. బాబా ఈ షార్ట్ చూడండి. ఇదిగోండి, ఎస్ 108 కిలోమీటర్ ఫ్రమ్ మనాలి. అండ్ ఇక్కడ ఇంకొక టెంపుల్ గురించి కూడా రాసి ఉంచినారు, 2.8 కిలోమీటర్స్ ఫ్రమ్ మనాలి. అండ్ ఇక్కడ ఇంకొక టెంపుల్ గురించి కూడా రాసి ఉంచినారు, 109 కిలోమీటర్స్. ఓకే, అండ్ బెంచ్ మస్తు ఉంది. కూర్చో, తీస్తా. అట్లనే పెట్టు కాలు. ఫోటో తీద్దాం అట్లనే, వీడియోలో కమ్ ఫోటో మా ఉంది. పార్క్లో సీనియర్ సిటిజన్ ఏరియా, ఇటు సైడ్ డ్రింకింగ్ వాటర్, పార్క్ ఎంట్రీ లోపల రాగానే. అండ్ ఇటు రైట్ సైడ్ వెళ్తే చిల్డ్రన్ ప్లే ఏరియా, రిఫ్రెష్మెంట్ పాయింట్, సోవీనర్ షాప్, బోటింగ్ పాయింట్. ఇటు సైడ్ ఇలా లోపలికి వెళ్ళిపోతే అండ్ ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా 100 రూపాయలు సైకిల్ తొక్కాలంటే. అండ్ జంగల్ సఫారీ 50 రూపాయలు పర్ పర్సన్. ఇందులో మీరు కూర్చుని అనుకోండి, మొత్తం అంతా రౌండ్ తిప్పుతారు పార్క్లో ప్రశాంతంగా. మీరు కనుక మనాలికి వస్తే దయచేసి ఈ పార్క్ అయితే మిస్ అవ్వద్దు. చిన్నపిల్లలతో వస్తే మస్తు ఎంజాయ్ చేస్తారు. మీరు ప్రకృతిని ప్రేమించే వాళ్ళైతే ఒక 2-3 గంటలు ఆరామ్సే రిలాక్స్డ్గా ఈ గాలిని పీల్చండి, చాలా మంచిగా ఉంటుంది. వన్ విహారీ అని కొట్టుకోండి గూగుల్ మ్యాప్స్లో, ఇక్కడికి వచ్చేస్తారు మీరు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ పార్క్ సంబంధించి కామెంట్ సెక్షన్లో అడిగే ప్రయత్నం చేయండి. నాకు తెలిసింది నేను ఆన్సర్ చేస్తాను, నాకు తెలియంది మన ర్యాండమ్ వ్యూవర్స్, రెగ్యులర్ వ్యూవర్స్, ఆల్రెడీ మనాలికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తారు. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.